జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటారులే, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు నీ నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని చాలాసార్లు కామెంట్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2024 చూడండి, అంతకుముందు అంటే ఒక సీట్ కానీ గెలవలేకపోయారు. ఆయన నియోజకవర్గంలో నిలబడ్డ సీట్కే ఒకటే గెలవలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 2024లో అందరూ మనం ఏమనుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా 40 సీట్లు ఇస్తారు, 40 సీట్లు సాధిస్తాడు, 40 సీట్లలో కనీసం సగానికి సగమైనా గెలుచుకుంటాడు అనే విధంగా పూర్తిగా చాలామంది నేను కానీ అనుకున్నా. అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కానీ అలానే అందరూ ఊహించుకున్నారు. కానీ లాస్ట్కి ఏమైంది, 24 సీట్లకి పరిమితం. 24 సీట్లు కానీ పాపము అందరూ బిత్తరపోయారు. ఇదేంద్ర బాబు 24 సీట్లే ఇచ్చారు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఈసారి కానీ లేదు. అప్పటితోటే పవన్ కళ్యాణ్ గారిది వేస్ట్ అయిపోయింది. ఎప్పుడైతే 24 ప్రకటించారో, 24 ప్రకటించిన తర్వాత వేస్ట్. ఇంకా జనసేన పార్టీ ఇంకా బంగాళాఖాతంలో కలిపేయొచ్చని స్వయానగా జనసేన కార్యకర్తలే అనుకున్నారు. తర్వాత ఏదైతే జెండా సభ అని పెట్టిన తర్వాత జెండా సభలో నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను ప్రశ్నించడానికి మీరెవరు, నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవరని విచ్చలవిడిగా కేకలేశాడు. పాపం అయిపోయింది. తర్వాత ముద్రగడ పద్మనాథం కానీ, హరిరామ్ జోగి శాస్త్రి గారు కానీ పాపం సైలెంట్ అయిపోయారు. ఎందుకులే, సలహాలు ఇచ్చినా, మంచి సలహాలు ఇచ్చినా పట్టించుకోరు, ఎట్టడప్పుడు మనం ఎందుకు ఇవ్వాలని. తర్వాత 24 సీట్లు కానీ మళ్ళీ 21కి వచ్చింది. ఏదైతే బీజేపీ ఉమ్మడి పొత్తులో వచ్చింది. 21కి వచ్చిన తర్వాత సరే 21 వచ్చినాయి అన్న తర్వాత కానీ చాలామంది జనసేన నాయకులు కానీ రాజీనామా చేసి బయటికి వెళ్ళారు. ఎందుకంటే మేము పార్టీ కోసం ఇంత కష్టపడి ఎంత చేసినా కానీ మాకేమీ ఇవ్వలేకపోతే ఇది చాలా బాధాకరం. చాలామంది రాజీనామా చేశారు. తర్వాత 21 సీట్లో కానీ చాలా వరకు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఏదైతే టీడీపీ పార్టీలు ఎప్పటిదాకా కొనసాగిన నాయకులను జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని జనసేన పార్టీ తరఫున టికెట్లు కేటాయించారు. మొత్తానికి అప్పుడు ఏమనిపించింది అందరికీ, ఏదైతే జనసేన కార్యకర్తలకు కానీ ఉన్న నాయకులకు కానీ ఇది జనసేన పార్టీనా లేకపోతే టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీనా అన్న విధంగా అందరూ అయోమయాలు పడి. ఎందుకంటే జనసేన పార్టీ కోసం కష్టపడ్డ చాలామంది నాయకులు, పోతిన్ మహేష్ గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, ఒంగోలు రియాజ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. పాపం నిరాశ చెంది బాధపడి అసలు అల్లాడి పడిపోయి. కానీ ఈ పార్టీనే ఇంత పకడ్బందీగా నడుపుకోలేని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర సీఎంగా 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఓదార్పు యాత్ర, పాదయాత్ర జనాల్లో మమేకమయ్యి సీఎంగా సీఎం క్యాండిడేట్గా అయిన జగన్మోహన్ రెడ్డి గారిని నీవెంత, నీ బతుకంత స్థాయిగా. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కనీసం అంటే ఒక్క సీట్ కానీ గెలవలేని పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని అంటాం ఎంత విచిత్రమో చూడండి. పార్టీలో జనసేన పార్టీలో ఉన్న నాయకులే చాలామంది విమర్శించారు. నేను పోతిన్ మహేష్ గారిని మామూలుగా కాదు, విపరీతంగా విమర్శించారు. మరి పవన్ కళ్యాణ్ గారు సాధించింది ఏంది అంటే ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేయడమో, జనసేన కార్యకర్తలను జెండా మోపేయడమే తప్ప మరొకటి లేదు. స్పష్టంగా అర్థమైపోతుంది.